నమస్తే. వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ఐపీఎల్ ఎంతగా దిగ్విజయమైందో, ఏడాదికి అది ఎంతగా ప్రేక్షకాదరణ చూరుకుంటూ ఆకాశమే హద్దుగా ముందుకు దూసుకుపోతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇది సాధించే రికార్డులు, దీనికి లభిస్తున్న ప్రేక్షకాదరణ, టీవీల్లోనూ వీటిలో దీన్ని చూసే వీక్షకుల సంఖ్య ఇప్పటికే ఎన్నెన్నో కొత్త రికార్డులు నెలకొల్పాయి. ఇదే కోవలో ఇవాళ ఐపీఎల్ మరొక కొత్త చరిత్ర లిఖించింది. అదేమిటంటే ఇందులోని రెండు ప్రఖ్యాత ఫ్రాంచైజీలు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, ఈ రెండు కూడా చేతులు మారాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సగర్వంగా ఐపీఎల్ టోర్నమెంట్ను గెలిచి ఛాంపియన్గా అవతరించిన ఆర్సీబీ జట్టును ఏకంగా 16,700 కోట్లకు కుమారమంగళం బిర్లా సారథ్యంలోని కన్సార్షియం కొనుగోలు చేసింది. అదే రాజస్థాన్ రాయల్స్ని అయితే 3 అమెరికలతో కూడిన కన్సార్షియం 15,300 కోట్ల కొనుగోలు చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఒక్కొక్క ఫ్రాంచైజీ ఇంత భారీ మొత్తాన్ని ఆర్జించడాన్ని బట్టి ఈ ఐపీఎల్ ఎంతగా విజయవంతమైందో, దీనికి ఇంకెంత ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, ఈ క్రీడాభిమానులు భావిస్తున్నారన్నది. అయితే ఇందులో ధర ఒకటే కాకుండా ఇంకొక విశేషం కూడా ఉంది. అదేమిటి అంటే ఇప్పుడు కొత్తగా ఆర్సీబీకి యజమాని అవుతున్న ఆర్యమన్ బిర్లా ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ ఆడాడు. ఈ ఆర్యమన్ బిర్లా అంటే మరి ఎవరో కాదు, కుమారమంగళం బిర్లా తనయుడు. అంటే ఆర్సీబీ జట్టును ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేసిన కన్సార్షియంకి యజమాని అయిన కుమారమంగళం బిర్లా కొడుకుతనం. మొదట్లో మధ్యప్రదేశ్కు రంజీ జట్టుగా ఆడిన ఈ ఆర్యమన్ బిర్లా ఆ తర్వాత 2018లో రాజస్థాన్ రాయల్స్ 30 లక్షలు చెల్లించి కొనుగోలు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడాడు. ఇప్పుడు ఏకంగా ఆర్సీబీ వంటి అత్యంత ప్రాముఖ్యమన్న టీంకు సహ యజమానులు ఒకటిగా నిలవటం విశేషం. ఇంకా మరొకటి ఏమిటంటే రాజస్థాన్ రాయల్స్కు సంబంధించి ఈ రాజస్థాన్ రాయల్స్ కొత్తగా కొనుగోలు చేసిన 3తో కూడిన కన్సార్షియంలో ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ వర్తక సంస్థ వాల్మార్ట్ ఉంది.